హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? భాగ్యం, ఎందుకంత భాగ్యం? ప్లీజ్ భాగ్యం, అలా ఏడవకు భాగ్యం. నేను కొట్టాను కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళు కొట్టుంటేనా ఈ పాటికి ఆయింట్మెంట్ కూడా కాదు భాగ్యం. చాలా ఇబ్బంది పడేదానివి. అవును, నిజమే నిజమే అంటూ మన ఇడ్లీ బాబాయ్ భాగ్యానికి చెప్తూ ఉంటాడు. అది కాదు భాగ్యం, నువ్వు సో స్వీట్ కదూ, అలా కాదు భాగ్యం అంటూ మన ఇడ్లీ బాబాయ్ భాగ్యాన్ని నవ్విస్తూ ఉంటాడు. అది చూసిన మన వల్లి, అంటే మన వల్లిని వాళ్ళ సుక్కు కూడా ఇద్దరు కూడా చూసావా వల్లి, మీ అమ్మ నాన్న ఎంత చక్కగా ఉన్నారో అలా ఉండాలి. సిగ్గు లేదా? ఇంత వయసు వచ్చినా ఇలా ఉంటారేంటి? అసలు నీకేం తెలియదు, సుక్కు ఉండు అని చెప్పేసి అనేసరికి వాళ్ళు సరసాలు ఆడుకుంటూ ఇద్దరు మాట్లాడుకున్నట్టు చెప్తూ ఉంటుంది. చెప్పేసరికి ఏంటమ్మా, ఏంటి అసలు మీరు చేసే పనులేంటి, మీరేంటి ఏంటి మేమేం చేసాం అమ్మడు, ఉలుకు పలుకు లేనట్టు చడి చప్పుడు కానట్టు వచ్చేవేంటి? అసలు ఏమనుకుంటున్నారమ్మా? మేమేమన్నా మీ సరసాలు ఆడుకుంటున్నామా? చూడు, మీ తోటికోడలు వచ్చి ఎలా చేసిందో చూడు, మొత్తం అంతా నొప్పులే. అవునా అమ్మ, ఏమైంది? వచ్చి వార్నింగ్ ఇచ్చారే, నర్మదా, ప్రేమ, ధీరజ్ ముగ్గురు వచ్చి అంత వార్నింగ్ ఇచ్చేసరికి మేము ఇంకేం మాట్లాడాలో తెలియక నీ గురించి ఆగారు. నువ్వు కడుపుతో ఉన్నావని మాత్రమే మమ్మల్ని వదిలేశారు, లేకపోతే ఈ పాటికి మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడదురు తెలుసా? ఆ విషయం నాకేమీ అర్థం కావట్లేదమ్మా. నా కడుపు అని మీరు అబద్ధం చెప్పారు. నేను ఇప్పుడు ఇరుక్కుంటాను కదా, అది ఇరుక్కోకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యవే, నీకు అర్థమవుతుందా అని అనేసరికి మన భాగ్యం చెప్తుంది ఏం చేయాలో ఎలా చేయాలో అనేది చెప్తుంది. ఎలాగైనా సరే ఈ మీ నాన్నకి ఎలాగైనా సరే అందులో వాటా వచ్చేలా చేయాలి. అలా చేసిన అలా చేస్తేనే మనం కొంచెం గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. గుప్పెట్లో అంటావేంటమ్మా, నర్మదా వాళ్ళు నాన్న బోళ్ళు సామానం తెచ్చారు తెలుసా నీకు? అంటే ఆ సామానం ఈ సామానం గురించి కాదు, అసలు నువ్వెలా ఆ ఇంట్లో గుప్పెట్లు పెట్టుకోవాలనుకుంటున్నావో అలా ఆలోచించవే. సరే అమ్మా అని అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన భద్రావతి ఓ ప్లాన్ చేస్తుంది. ఎలాగా ధీరజ్ని ఎలాగైనా సరే బుక్ చేయాలని చెప్పేసి మన భద్రావతి ప్లాన్ చేసింది ఏంటంటే, తన క్యాబ్ డ్రైవర్ కాబట్టి తన ఒక బాక్స్ తీసుకొస్తుంది. అందులో కింద మారక ద్రవ్యాలు, పైన మామిడికాయలు పెట్టి ఒక అతన్ని చెప్తుంది, ఒరే రెడీగా ఉన్నారా? ఓకే మేడం. కింద మారక ద్రవ్యాలు, పైన మామిడి పళ్ళు పెట్టావు. రేపొద్దున అతను పట్టుకోగానే, అతని బ్యాగ్లో పెట్టగానే సరే, కారులో పెట్టగానే పోలీసు వాళ్ళు వస్తారు. ఒరే నీ సంగతి చెప్తానురా, నీ సంగతి చెప్పి రేపొద్దున నీ సంగతి ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసురా ధీరజ్. నా మేనగోడల్ని చేసుకున్న గాయం ఇంకా తగ్గలేదు. నా మేనల్ని ఇంకా జైల్లో నీ చెల్లి నువ్వు కలిపి జైల్లో పెట్టిస్తారా? నీ సంగతి చూస్తానురా అంటూ మన భద్రావతి ఛాలెంజ్ చేస్తుంది. ఓ పక్క నుంచి ధీరజ్ ప్రేమని చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు, ఏంటేంటో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది కాదే ఇవాళ మన ఫస్ట్ నైటే అంటూ మల్లెపూలు హల్వా తీసుకొస్తూ ఉంటాడు. ఏంటిది, ఏం చేస్తున్నావురా, నీకేమన్నా తలకాయ పనిచేస్తుందా అంటూ మన ప్రేమ అంటుంది. ఏమైనా సరే ఇవాళ ఎందుకో కానీ నాకు ఫస్ట్ నైట్లా అనిపిస్తుంది అని అనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావా? నిజంగా చెప్పు ప్రేమ, అయితే ఎస్ఐ ట్రైనింగా లేకపోతే ఫస్ట్ నైటా? ఈ రెండిట్లో ఒకటి చెప్పు. నర్మదక్క, నీ సంగతి చెప్తానురా, ఉండరా. నర్మదక్క, ఏంటి ప్రేమ, ఏమైంది? చూడక్క నన్ను ఏడిపిస్తున్నాడు, ఇంతలా ఏడిపిస్తున్నాడు. చూడక్క, నన్ను ఎస్ఐ ట్రైనింగా లేకపోతే ఫస్ట్ నైటా అంటున్నాడు. ప్రేమ చిన్న మాట, ఎస్ఐ ట్రైనింగ్ తర్వాతైనా చేయొచ్చు, ఫస్ట్ నైట్ అయితే చేసేసుకో ప్రేమ. అలా అంటావేంటక్క? అది కాదక్క, వీడు ఏడిపిస్తున్నాడు. నర్మద వదిన, నేనేమి అలా చెయ్యను వదిన, నీకు తెలుసు కదా వదిన నా గురించి. లేదులే ప్రేమ, చాలా మంచోడు ధీరజ్. అంటే అది కాదక్క, ఇప్పుడు వరకు నాకు ఊపిరి ఆడనివ్వలేదక్క అంటూ ఏడిపిస్తున్నాడంటూ కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీ పని మీరే చూసుకోండి, ఒకళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వకుండా చూసుకోండి అని చెప్పేసి తీసుకొస్తాడు. వెళ్ళిపోతుంది మన నర్మద. వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ చెప్తాడు, నీకు ఎస్ఐ ట్రైనింగ్, నీ బాధ్యత నాది, అందుకనే నేను ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళమంటున్నాను. సరేరా, నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను అంటే తెల్లారేసరికి మన వల్లి సుక్కు రెడీ అయిపోతారు. ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని, ఇడ్లీ బాబాయ్ని ఎలాగైనా సరే మిల్లులో క్యాషియర్గా పెట్టాలని పథకం వేస్తారు. ఆ పథకం కోసం మా నాన్నకి వడదెబ్బ తగిలింది. ఏంటి, ఇడ్లీకి వడదెబ్బ తగిలిందా? ఏం బా, అది కాదు బా, మా నాన్నకి ఇడ్లీలు అమ్ముతుంటే వడదెబ్బ తగిలింది, అందుకనే అని చెప్పేసి మా నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు బా
అని అంటూ మన వల్లి సాగదీస్తూ ఉంటుంది. అది విన్న ధీరజ్ ఒక్కసారిగా వచ్చి ఇడ్లీలు చూపిస్తూ ఉంటాడు. మరి అసలు నెక్స్ట్ ఏం జరుగుద్ది? అసలు ఈ మన వల్లి వాళ్ళ నాన్నని మిల్లులో పెట్టుకుంటారా? అది పసిగెడుతుందా నర్మద? లేకపోతే వీళ్ళు ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారా? లేకపోతే అసలు ఏం జరుగుద్ది? అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? భాగ్యం ఏం ప్లాన్ వేసింది నెక్స్ట్ స్టెప్ అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. మరి ఇవాళకైతే ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.